నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో రైతు పడే కష్టం ఊరికే పోదు. లాభ నష్టాల గురించి పక్కన పెడితే ఒక్కోసారి ఈ అనుభవమే జీవిత పాఠాలుగా మారి వ్యవసాయంలో వస్తున్న కొత్త పోకడలను తెలుసుకుంటూ లాభాలను సాధిస్తారు. అదే రీతిలో ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. అందులో చిరుధాన్యాల సాగులో రాణిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి విజయగాథపై నేలతల్లి ఈరోజు ప్రత్యేక కథనం. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం లాలాపేట్ గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి వృత్తిరీత్యా గతంలో జర్నలిస్టుగా ప్రజానాయకుడిగా పనిచేశారు. అదే క్రమంలో వ్యవసాయాన్ని మాత్రం ఎప్పుడూ మరవలేదు. ఓ పక్క వ్యవసాయం చేసుకుంటూనే వృత్తిని చేపట్టేవాడు. కాలక్రమేణా సుభాష్ పాలేకర్ గారి శిక్షణా తరగతుల్లో పాల్గొని పూర్తిగా ప్రకృతి వ్యవసాయం సాగు చేయడం మొదలుపెట్టాడు. రైతుగా తన అనుభవాలేంటో ఓసారి చూద్దాం. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి నేమూరి. మా గ్రామం లాలాపేట, కొందుర్గు మండలం, రంగారెడ్డి జిల్లా. షాద్నగర్కు ఒక 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను ఇక్కడ నా సొంత వ్యవసాయ క్షేత్రంలో గత 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నా స్కూలింగ్ అంటే నేను ప్రాథమిక విద్య హైదరాబాద్లో చదువుకున్నాను. మా నాన్న మా అమ్మ వ్యవసాయదారులు అయినప్పటికీ మా మేనమామ గారు ఇండస్ట్రియల్ జాయింట్ డైరెక్టర్గా ఉండేవారు. అతనితో పాటు ఉంటూ నేను 2 సంవత్సరాల వయసులో మా అమ్మ మా మేనమామ దగ్గర వదిలేస్తే అతని దగ్గరనే విద్య, అతనితో పాటు ఇక్కడ పనిచేస్తుంటే అక్కడ చేసుకుంటే హైదరాబాద్లో హై స్కూల్ చదివినా. నేను ఇంటర్ మాత్రం షాద్నగర్లో చేసిన, మళ్ళీ డిగ్రీ హైదరాబాద్లో చదివాను. అయితే ఈ మధ్యలో మా నాన్న అనారోగ్యానికి గురైనప్పుడు నేను ఈ కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని నాకు అనిపించి ఆ 10th క్లాస్లోనే ఒక 2 సంవత్సరాలు చదువు మానేసి మళ్ళీ వ్యవసాయానికి వచ్చేసినాను. బలవంతంగా నెట్టివేయబడ్డా అనుకోండి. తప్పని పరిస్థితుల్లో వ్యవసాయానికి వచ్చినాను. ప్రస్తుతం ఈ దశలో ఇప్పుడు నేను ఇష్టంగా వ్యవసాయం చేసే స్థితికి చేరుకున్నా. ఎందుకంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఆ వ్యవసాయం చేసుకుంటూ రసాయనాలతో సురు చేసిన. నేను ఫస్ట్ వచ్చినప్పుడు మా భూమి మస్తు ఉంది, నాకు 30 ఎకరాల భూమి ఉంది. కానీ అప్పట్లో మా నాన్న అనారోగ్యం గురికావడం వల్ల ఒక్క ఎద్దుతో ఉంది వ్యవసాయం చేయడం కష్టంగా ఉండేది. నేను వచ్చినప్పుడు ఇంకొకరి దగ్గర ఒక ఎద్దును అరువు తెచ్చుకొని స్వయంగా నాగలు కొట్టడం నేర్చుకొని మా దగ్గర ఉన్నంతో 1 ఎకరాలో పచ్చిమిరప వేశాను. అప్పుడు వేసవి కాలంలో ఎవరు వేసేవారు కాదు. నేను ఏదో నాకున్న అనుభవం హైదరాబాద్లో ఉన్న దాని గిరాకీ దాన్ని బట్టి అనిపించింది. నాకు అట్లా అనిపించి 1 ఎకరా పచ్చిమిర్చి వేసినప్పుడు ఆ కాలంలో 40 ఏళ్ళ కింద 70 క్వింటాల దిగుబడి వచ్చింది నాకు. అది దాంతో నా అవసరాలన్నీ అప్పటికున్నది. ఒక ఇంట్లో కరెంటు లేదు, అప్పుడు కరెంటు ఉన్నది. చేను దగ్గర ఆయిల్ ఇంజన్ ఉండేది, విద్యుత్ కనెక్షన్ లేదు, విద్యుత్ మోటార్. ఆ వచ్చిన 1 ఎకరా పంటలో వచ్చిన ఉత్పత్తితో దాని వచ్చిన ఆదాయంతోన ఇంట్లో కరెంటు ఫిట్ చేయగలిగిన, చేను దగ్గర కరెంటు ఫిట్ చేయగలిగిన, కొన్ని సౌకర్యాలు ఏర్పరచుకోగలిగిన, కుటుంబాన్ని గడుపుతూ వచ్చిన. ఈ ఊర్లో ఉన్న కొద్ది రాజకీయాలు కూడా నన్ను ఆకర్షితం చేసినాయి. ఎట్లంటే అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం. ఆ ప్రశ్నించే క్రమంలో నేను వ్యవసాయం చేసుకుంటూ అదనపు ఆదాయం ఉంటుందంటని ఒక పాల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాను. గవర్నమెంట్ డైరీకి పాలు పోసే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడ లోకల్ ఉన్న ఇక్కడున్న రాజకీయాలు అది నేను ఇదైతే ఏదో ఎస్టాబ్లిష్ అవుతాడు, వీడు ప్రశ్నించేటోడు, వీడు అవుతాడు అని చెప్పి దాన్ని నాకు దక్కకుండా కుట్రలు చేసిండ్రు. ఆ క్రమంలో మీడియా వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి చెప్పుకుంటే అన్యాయం తీరుతుంది అని అనిపించినప్పుడు నేను కూడా ఒక విలేకరు కావాలనుకున్నాను. అప్పుడు ఓపెన్ యూనివర్సిటీ వచ్చి దాని డిగ్రీ రాసుకున్నా. అప్పుడు నేను కూడా డే మొత్తం వ్యవసాయం చూసేది. మధ్యాహ్నం టైం నుంచి వార్తా సేకరణ, వార్తలు ఇవ్వడానికి అట్లా రెండింటిని మెయింటైన్ చేసుకుంటూ వ్యవసాయాన్ని వదలకుండా అదనపు ఆదాయం ప్లస్ గౌరవంగా బతకాలి. ఫస్ట్ అయితే ఈ రసాయనాలు లేకుండా అప్పట్లోనే నేను 30 సంవత్సరాల కింద ఒక బయో కంట్రోల్ ల్యాబ్ చూశాను నేను షాద్నగర్లో. గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఏముండదంటే అప్పట్లో పత్తి స్టార్టింగ్ వస్తున్నది. పత్తికి పచ్చ పురుగు తగిలితే ఆ పచ్చ పురుగులను 200 పురుగులు ఏరకపోయి ఆ బయో కంట్రోల్ ల్యాబ్లో ఇచ్చినప్పుడు వాళ్ళు దాంతో పెస్ట్ తయారు చేసి ఇచ్చేది. అట్లాంటి ల్యాబొరేటరీ షాద్నగర్లో ఉండింది. నేను దాని బోర్డు చూసేది ఎప్పుడు లాకేసి ఉండేది. అనిపించింది నాకు ఇది ఏం పని చేస్తుంది, ఎందుకు లాకేషన్, దాని గురించి తెలుసుకున్నది. అది బయో కంట్రోల్ ల్యాబ్ అని తెలిసి దాని చరిత్ర ఏంటో తెలుసుకున్నప్పుడు దానికి ఒక బడ్జెట్ ఉంది గవర్నమెంట్ నుంచి, ఒక ఏవో స్థాయి అధికారి ఉన్నాడు, కానీ ఎప్పుడు తెరవడు. ఆ మొత్తం స్టడీ చేసి ఆ కేసును స్టడీ చేసి దాని మీద వార్త రాసినప్పుడు నేను అది అప్పట్లో సంతోషం ఏంటంటే నాకు బైలైన్తో ఆ వార్త వచ్చేది, నా పేరుతో వచ్చింది.
వచ్చి దాన్ని ఇంకా నా క్రేజ్ పెరిగిపోయి అది దాంతో యాక్షన్ జరిగింది కూడా. దానికి ఏమైందంటే ఆ కంట్రోల్ ల్యాబ్ను ఎంత బడ్జెట్ ఉంది, ఏమైంది, ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండ్రు అని చెప్పి మొత్తం గవర్నమెంట్ ఎంక్వైరీ చేసేసి ఆ ల్యాబ్ సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు నా వార్తతోని స్పందన. అప్పుడు నాకు ఈ విధంగా నేను కూడా ఇంకొక మంచి పని చేయగలిగిన అనే దాంతోన వ్యవసాయదారులకు ఏదో చేయగలిగిన అనుకున్నాను. రైతుగా ముందుకు సాగుతూనే హైబ్రిడ్ విత్తనాలకు సంబంధించి రైతులకు జరిగిన అన్యాయంపై పోరాడి తమ తోటి రైతులకు నష్టపరిహారం ఇప్పించి విజయం సాధించాడు. విష్ణువర్ధన్ రెడ్డికి అక్కడే దేశీ వరి విత్తనాలపై ఆలోచన మొదలైంది. వరి పంట శాతాన్ని కొంత తగ్గించుకుంటూ ప్రస్తుతం చిరుధాన్యాలను సాగులో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎలాంటి ఎరువులు లేకుండా కేవలం సహజంగానే పంటలు ఎంత సమృద్ధిగా వచ్చాయో మీరే చూడండి. ఒక హైబ్రిడ్ విత్తనోత్పత్తి కంపెనీ ఒకటి నాతో జతపడినప్పుడు వాళ్ళు అన్నారు, ఇట్లా హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేసుకుంటే ఇంకా అదనపు ఆదాయం వస్తుంది, ఇప్పుడున్న దానికొస్తే రెట్టింపు ఆదాయం వస్తుంది అన్నప్పుడు సరే నిజంగానే చూద్దామని చెప్పి నేను ప్రయోగాత్మకంగా ఒక 5 ఎకరాల్లో ఒక కంపెనీ ప్రోగ్రా అని ఒక కంపెనీ షీడ్ తెచ్చి మేల్ ఫీమేల్ హైబ్రిడ్ విత్తనోత్పత్తిని చేసినాను. ఆ సంవత్సరం చాలా అద్భుతంగా వచ్చింది. అది అద్భుతంగా వచ్చినప్పుడు వాళ్ళు కంపెనీ వాళ్ళు చేసేది ఏముండదు, మొత్తం మనమే చేయాలి. కాకపోతే వాళ్ళ పేరు ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు పంట దశకు వచ్చినాక ఒక జపాన్ కంపెనీకి దాన్ని అమ్మేసుకున్నారని తెలిసింది నాకు. అంటే అప్పుడు తెలియలేదు. జపాన్ కంపెనీకి తోని ఒప్పందం కూర్చుకొని అక్కడి నుంచి సైంటిస్టుల బృందం వచ్చి నా 5 ఎకరాల ఫీల్డ్ని విజిట్ చేసి దాని పేటెంట్ రైట్స్ని వాళ్ళు కొనేసుకున్నారు. నాకు పర్వాలేదు, అప్పటికి నాకు రెట్టింపు ఆదాయం. అప్పుడు 1 ఎకరాలో వరి పండిస్తే 20,000 వచ్చేది, నాకు 45,000 వరకు వచ్చింది. అంతవరకు నాకు సంతోషం అనిపించింది. ఒక వ్యవసాయదారుడిగా, ఒక జర్నలిస్ట్గా నేను రెండింటికి న్యాయం చేయాలి. ఇటు రైతుకి న్యాయం జరగాలి, అటు ప్రజలకు అందరికీ నాకు ఆదాయం రావాలి, సమాజానికి కూడా న్యాయం జరగాలి. అట్లా ఆలోచించినప్పుడు దీని వెనుక ఏముంది, ఇట్లా వచ్చినప్పుడు ఈ కంపెనీ అమ్మిందని నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వేశాను నేను. మళ్ళీ ఆ వెరైటీని, ఆ ప్రోడక్ట్ని వాళ్ళకి ఎక్కువ జపాన్ రైస్ వాళ్ళకి అమ్మేసుకున్నారు ఆ కంపెనీ. తర్వాత నెక్స్ట్ ఇయర్ వేరే ఏదో ఇచ్చారు నాకు, దాన్ని కూడా మళ్ళీ వేశాను. నాతో పాటు అప్పుడు నేను పొందిన లబ్ధి, నాకు డబుల్ ఆదాయం రావడం వల్ల ఆకర్షితులైన తోటి రైతులు నా ఫీల్డ్ను డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. అప్పుడు వాళ్ళందరూ ఒక 700 ఎకరాల వరకు వేశారు. షాద్నగర్ కేంద్రంగా సరౌండింగ్ విలేజ్లలో 700 ఎకరాల వరకు ఆ కంపెనీ షీడ్ను వేశారు హైబ్రిడ్ విత్తనోత్పత్తికి. కానీ ఆ సంవత్సరం మొత్తం ఆ ప్రోడక్ట్ మాత్రం జీరో. అది బాగా జరిగినప్పుడు వేరే కంపెనీకి అమ్మేసుకున్న కంపెనీ ఫెయిల్ అయినప్పుడు పట్టించుకోకుండా మానేసింది, పలకరియడం మానేసింది. మీ కర్మ అప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు రాలేదు అన్నప్పుడు అప్పుడు నా లోపల జర్నలిస్ట్ మేల్కొన్నాడు. మళ్ళీ ఇట్లా ఎందుకు జరగాలి, ఎందుకు మేము ఒక 6 నెలలు కష్టపడ్డాక జీరో అన్నట్టే ఎట్లా ఉంటుంది అని చెప్పి దాని మీద నేను పేపర్ పరంగా నాకున్న అనుభవంతో, నా వ్యక్తిగత అనుభవం నిజంగా ఏం జరిగిందో చూసి దాన్నే పేపర్ మీద పెట్టి నేను ప్రొడ్యూస్ చేసిన జర్నలిస్ట్గా. దాన్ని వచ్చేస్తే అది పబ్లిష్ అయ్యింది. దానివల్ల అప్పుడున్న వ్యవసాయ శాఖ వాళ్ళు చర్యలు తీసుకుంటే ఆ కంపెనీ దిగొచ్చి 700 మంది రైతులకు 15,000 చొప్పున కాంపన్సేషన్ ఇచ్చింది. 15,000 చొప్పున, ఇది రికార్డెడ్. ఇప్పుడు నా సంఘర్షణ జరుగుతుంది కదా, ఒక జర్నలిస్టు, ఒక వ్యవసాయదారుడు. అప్పుడు అనుకున్నా నేను, కంపెనీలు ఇంత ఇప్పుడు పోయినప్పుడు అప్పుడేమో పట్టించుకోలేదు, ఇప్పుడు ఇంత కాంపన్సేట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత లాభం ఉంటే చేస్తారు ఒకసారి పోయినప్పుడు అనిపించి దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు, ఆసక్తి కొద్దీ తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడున్న మొత్తం వ్యవసాయాన్ని మొత్తం వాళ్ళ కార్యక్షేత్రంగా ఎన్నుకొని ఈ కార్పొరేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు వీళ్ళని ఒక ముడిసరు కింద ఎంచుకున్నారు. రైతులను ఒక ముడిసరుకు అంతే. వాళ్ళని వాళ్ళు తెచ్చేదంతా దాని మీద వచ్చే లబ్ధి మొత్తం వాళ్ళ ఉందనం, వీళ్ళని పిండేయడం అంతే. వీళ్ళు ఎప్పుడు రైతులాగానే ఉండాలి, ఒక లిమిట్ దాటి ఎక్కువ ఆదాయం రాకూడదు, అట్లా నిర్ణయించుకున్నారు. వాళ్ళు నడిపిస్తున్నారు, వీళ్ళు నడుస్తున్నారు అనేది నాకు అర్థమైంది. అట్లాంటప్పుడు ఇంకా రసాయన వ్యవసాయం వదిలేయాలి. ఎందుకంటే అయితే రసాయనాలు ఎందుకు వదిలేయాలంటే అదే కంపెనీలు ఉన్నాయి, అవే దేశీ విత్తనాలను వాడాలి. రసాయనాలు మన సొంత విత్తనం మనం తయారు చేసుకోవాలి. రసాయనాలు వాడకుండా మన దగ్గర దొరికిన వస్తువులతోనే మనం ఎరువులను తయారు చేసుకోవాలి, పంటలు పండించాలి అని నాకు అనిపించింది నా సొంతంగా. చిరుధాన్యాల సాగుతో పాటు అందులో అంతర పంటలను సాగు చేస్తున్నారు. ప్రాచీన పంటలను పండిస్తే సమాజానికి ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళం అవుతామని అంటున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో పెరిగే ప్రతి మొక్క ఎదుగుదల సమృద్ధిగా ఉండడానికి ఎరువులతో పాటు ఎలాంటి పద్ధతుల్ని అనుసరిస్తున్నారు, మార్కెటింగ్ పై రైతులకు ఎలాంటి అవగాహన ఉండాలన్న అంశంపై ఆయన మాటల్లోనే విందాం. పాలేకర్ గారి పేపర్లో ఉండడం వల్ల పాలేకర్ గారి శ్రమ, ఆయన గుర్తింపు, ఆయన చేస్తున్న ప్రకృతి వ్యవసాయం వైపు ఆయన వేస్తున్న అడుగులు నా దృష్టికి వచ్చినప్పుడు
నేను ఆయన క్లాసులకు అటెండ్ కావడం జరిగింది. అక్కడ పాలేకర్ గారి క్లాసులకు అటెండ్ అయినాక పూర్తి స్థాయిలో గో ఆధారిత వ్యవసాయం సుభాష్ పాలేకర్ SPNF కింద మారిపోయాను. అప్పటి నుంచి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది నేను పూర్తిగా SPNF పద్ధతిలోనే నా పంటలను సాగు చేస్తుంటూ వస్తున్నా. మొదట్లో ఫస్ట్ సంవత్సరం నేను ఆ SPNF కింద మారినప్పుడు చెరుకు వేశాను. చెరుకు ఈ 9.5 ఎకరాలు మొత్తం చెరుకు వేశాను. అది ఈ ఫీల్డ్ ఇప్పుడున్న నేను నిల్చున్న ఫీల్డ్ ఇది నాది ఒక 9.5 ఎకరాలు ఉంది. యావరేజ్గా 70 టన్నులు వచ్చిందండి. ఒక ఎకరాకు 70 టన్నుల దిగుబడి వచ్చింది నాకు ఫస్ట్ ఇయరే. అప్పటికి ఇంకా అనిపించింది ఇది నేను సక్సెస్ చేయొచ్చు అనుకొచ్చి అది 2-3 సంవత్సరాలు దాన్ని చెరుకు తర్వాత దాన్ని తీసేసి ఒక 2 సంవత్సరాలు బొప్పాయి వేశాను. బొప్పాయి చెరుకు పంటను కంపెనీతో బైబ్యాక్ ఒప్పందం ఉండింది కాబట్టి షుగర్ కంపెనీతో నాకు ఏం నష్టం రాలేదు. దాంతో చాలా బాగా నడిచింది, అయిపోయింది. ఆ తర్వాత అట్లా అదే క్రమంలో ఆ పెట్టుబడితో నా పిల్లలను కూడా నేను మంచిగా చదివించుకోగలిగిన, మంచి విద్యను అందించగలిగిన, మంచి ఇన్స్టిట్యూషన్లో చేర్పించి చదివించడం వల్ల వాళ్ళు బాగా చదువుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు అమెరికాలో స్థిరపడిపోయి వెళ్ళిపోయి ఇంకా నేను పూర్తి స్థాయి ఇంకా దీని మీదనే చేయాలా, నేను ఒకరిని చేయడం కాదు అందరినీ చైతన్యపరచాలా అనే ఉద్దేశంతోనే నా ఫామ్ను ఒక మోడల్ ఫామ్గా తీర్చిదిద్దుకొని దీన్ని ప్రపంచానికి చూపించాలా అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడనే కొనసాగుతున్నా. ఆ క్రమంలోనే ఆ బొప్పాయి వేశాను. నాకు బొప్పాయి పంట బాగా వచ్చింది. బొప్పాయిలో నేను ఒక 6 రకాల ఇంటర్ క్రాప్స్ వేశాను. నా పెట్టుబడి దాంట్లో వెళ్ళిపోయింది. ఒక ఎట్లా వేసానంటే కూరగాయల రకాలు కొన్ని, దుంపగడ్డల జాతులు కొన్ని, నీడ కింద ఏవైతే వస్తాయో అట్లా నా సొంతంగానే ఆలోచించుకుని అప్పటివరకు నేను ఏం దాన్ని చూడలేదు. ఇట్లా వేయొచ్చు కదా అనే ఉద్దేశంతోన మెంతులు, క్యారెట్, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, బార్డర్ క్రాప్గా జొన్న, ఇట్లా ఒక 5 పెసర, సత్వ కోసం భూమి ఫెర్టిలిటీ పెరగడానికి పెసర ఇట్లా వేసి ఒక 2 సంవత్సరాలు కొనసాగించిన బొప్పాయిని. బొప్పాయిలో మాత్రం మార్కెటింగ్ ఇబ్బంది ఎదుర్కొన్నా నేను. ఆర్గానిక్ అయినా సరే ఏదైనా సరే అదే మార్కెట్ కొత్తపేటలోకి వెళ్ళాలి, దళారులు చెప్పిందే రేటు, దాంట్లో దానికి ఏం మిగలలేదు. కాకపోతే ఇంటర్ క్రాప్స్ వేసినా కదా దానివల్ల నాకు నష్టం రాలేదు. నాకు పెట్టుబడులు అవన్నీ వచ్చేసి నిలదొక్కోగలిగిన. 2 సంవత్సరాలు నిలదొక్కున్న తర్వాత దాని నుంచి ఒక సంవత్సరం పసుపు వేసినాను. పసుపు వేసి ప్రస్తుత సంవత్సరం ఇప్పుడు ఒక రబీలో ప్రయోగాత్మకంగా మిల్లెట్స్కి వెళ్ళాను. ఇప్పుడు కాదర్వాలి గారు ఆరోగ్య సూత్రాలు నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది ఏంటంటే మా నాన్నగారు కలుషితమైన ఆహారాలు తినడం వల్లనే క్యాన్సర్ వ్యాధికి గురై చనిపోయింది అనేది నాకు అప్పటికి అర్థమైంది. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు క్యాన్సర్ అంటే ఏంది. ఒక రైతుగా ఉండి కూడా మా నాయన క్యాన్సర్ బారిన పడ్డాడు అనుకున్నప్పుడు నేను ఇట్లాంటి క్యాన్సర్ ఆహారమే కారణమైనప్పుడు ఆ ఆహారాన్ని కలుషితం లేనిది చేసి ఆ సమాజాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దాలి, నా వంతు సహాయం చేయాలనే తోని ఇప్పుడు కాదర్వాలి గారు వచ్చి ఆహార అలవాట్లను కూడా పరిశోధన చేసి ఆయన చేసిన పరిశోధన ప్రకారం ఇప్పుడు ఆహార పంటలను కూడా పంటల సరళి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు అందరికీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు గుర్తింపు పొందింది, ఆమోదించబడుతుంది, నిర్ధారించబడింది. ఈ మిల్లెట్స్ తినడం వల్ల మన ప్రాచీన ఆహారపు అలవాట్లు, భారతదేశంలో ఉన్న ప్రాచీన ఆహారపు అలవాట్లు ఎంత విశిష్టతము, ఎంతో ఆరోగ్యకరమైనవి అనేది నాకు తెలిసిపోయింది. అందుకోసం గత రబీ కాలంలో నేను ప్రయోగాత్మకంగా కొంత ఒక ఎకరన్నరలో వేశాను. ఇప్పుడు ఈ 9 ఎకరాలన్నర ఫారంలో కొర్రలు, అండు కొర్రలు, పచ్చజొన్నలు, ఇంకా వరిని కూడా నేను మానాల్సింది కానీ వరి దేశీ విత్తనాల్లో ఉన్నాయని తెలుస్తుంది, పరిశోధనలు నిరూపిస్తున్నాయి. దేశీ విత్తనాలు వాడినప్పుడు వరిలో కూడా కావాల్సిన పోషక పదార్థాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. మనం ల్యాబ్ టెస్ట్ చేయించినా ఏం చేసినా దాంట్లో తేలుతుంది. కాబట్టి ఇప్పుడు దేశీ విత్తనాలతోని వరి సాగు చేస్తున్నా, దేశీ విత్తనాలతోనే ఈ మిల్లెట్స్ సాగు చేస్తున్నా. ఈ సంవత్సరం మొత్తం నా 9.5 క్షేత్రంలో అన్ని పాటుపాట్లు విభజించి ఒక 2 ఎకరాలు ఒక కొర్ర, అండు కొర్ర, పచ్చజొన్న, వరి ఈ విధంగా 2 ఎకరాల కింద డివైడ్ చేసుకొని మొత్తం సాగు చేస్తున్నా. పంట ఇప్పుడు ఇక చేతికందే దశకు వచ్చింది కదా. రబీలో వేసినప్పుడు నాకు ప్రయోగాత్మకంగా బాగానే వచ్చింది. పచ్చజొన్న అయితే 10 క్వింటాల వరకు వచ్చింది నీటి ఆధారంగా. ఇప్పుడైతే వర్షాధారంగానే ఏ అవసరం లేదు. ఇప్పుడు ఎక్కువ ఎరువులు, ఎక్కువ నీటి అవసరం లేని పంటలు ఇవి. ఇప్పుడు ప్రస్తుతం నీటి కొరత కూడా ప్రపంచాన్ని వేధిస్తున్నది. ఈ దశలో మనం అతి తక్కువ నీరు వారుకునే పంటలనే వేయాలి. అవే నిజంగా ఆరోగ్యానికి కూడా అవి పరిరక్షిస్తున్నప్పుడు మనం అధిక నీటిని వాడే పంటలను తగ్గించుకొని తక్కువ నీటిని తీసుకొని ఎక్కువ దిగుబడులు ఇచ్చి మంచి నాణ్యమైన ఆహారాన్ని పండించాలనే ఉద్దేశంతో ఈ కొర్రలను, ఈ మిల్లెట్స్ని సాగు చేస్తున్నా. నిజంగానే ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పుడు పంట దిగుబడి మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ సంవత్సరం నేను ఈ కొర్ర, అంటు కొర్రల దీంట్లో 10+ 10 క్వింటాలు, ఎకరాకు 10 క్వింటాల కంటే ఎక్కువ తీస్తానే పూర్తి విశ్వాసంతో ఉన్నా నేను.
ఇప్పుడు మార్కెటింగ్ కూడా పెద్ద ఇబ్బంది అనిపిస్తలేదు. మార్కెటింగ్ కూడా చూస్తుంటే ఈ ఆహారపు అలవాట్లు మానే కాబట్టి పట్టణవాసులు నిజంగా నాణ్యమైన ఆహారం ఇస్తున్నామనే నమ్మకం కలిగిస్తే దానికి రైతు నిర్ణయించిన ధరకు రైతు వాని పెట్టుబడి ఎంత వాడు సొంతంగా నిర్ణయించుకునే ధరకు కొనడానికి సిద్ధంగా ఉన్నదని కనిపిస్తుంది. నాకు ప్రాక్టికల్గా కూడా తెలుస్తున్నది. ఈ విధమైన ఆహారం పెట్టుబడి హైబ్రిడ్లు అవన్నిటినీ మానేసిండ్రు. ఇప్పుడు లాభదాయకంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు అందరు కూడా ఈ విధంగానే ఈ మిల్లెట్స్ను వండించి సమాజానికి కొంచెమైనా ఎవరంతటా వాళ్ళు సాయం చేస్తే ఆరోగ్యకరమైన భారత్, ఐశ్వర్యవంతమైన భారత్ తయారవుతుందని అనుకుంటున్నాను. ప్రతి రైతుకు నీటి సమస్య పెరుగుతోంది. బోర్లు వేసినా పడని పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో పంట మార్పిడి చేసుకోక తప్పదు. అటు సమాజానికి మంచి ఆహారం అందిస్తూనే రైతుగా తాను లాభపడాలంటే అందుకే ఏకైక మార్గం తక్కువ నీటితో సాగయ్యే చిరుధాన్యాలే మేలని రైతు చెప్తున్నాడు. నీటిని వృధా చేసుకోకుండా తాను డ్రిప్ని వినియోగిస్తూ ఖరీఫ్ సీజన్లో వర్షాధార పంటల సాగు చేస్తున్నానని అంటున్నారు. ఇప్పుడు వ్యవసాయంలో నీరు ప్రధానమైంది. ఇప్పుడు అందరు గుర్తించింది, నిజంగానే అనుభవంలోకి వచ్చేది నీరైతే ప్రధానమైంది. కానీ నీరు అంత ప్రధానమైందా అంటే కాదనే చెప్పాలి. దాన్ని వినియోగం తగ్గించుకుంటూ రావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు అదనంగా నీటిని ఇప్పటికిప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. నేను ఇక్కడ ఈ క్షేత్రంలో నేను వచ్చి బోర్ వేసినప్పుడు ఒకటే బోర్ వేసి ఒక్క బోర్తోన 9.5 ఎకరాల వరి వండించిన. అంటే అంత నీరుండింది ఒక్క బోర్తో. ఆ తర్వాత నేను 3 బోర్లు వేసినా అయినా 3 ఎకరాలు కూడా వండించే పరిస్థితి లేదు ఇప్పుడు. అంటే నీటి వినియోగాన్ని ఖచ్చితంగా తగ్గించాలి, కానీ ప్రొడక్షన్ తగ్గకూడదు, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గకూడదు. నీటి వినియోగాన్ని తగ్గించుకొని నీరు తక్కువ వినియోగం చేసి అధిక ఉత్పత్తినిచ్చే పంటలను ఎంచుకోవాలి, పద్ధతులను ఎంచుకోవాలి. అట్లా నేను ఇప్పుడు ఈ దానికి కూడా ఈ మొత్తం అట్లా నీటి వినియోగాన్ని నేను నీరు బాగా ఉన్నప్పుడు చూశాను, ఏమీ లేకుండా చూశాను. కాబట్టి నీటి కోసం నేను ఇప్పుడు 8 సంవత్సరాల క్రితమే చెరుకుతో మొదలుపెట్టినప్పుడే మొత్తం నా క్షేత్రానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాను. డ్రిప్ వల్ల ఒక 50-60% నీటి ఆదా జరుగుతుంది. కాబట్టి అదొక మార్గంగా ఎంచుకున్నాను నేను ఇప్పుడు. ఇంకా అదేవో టెక్నికల్ పరంగా, ఇంకా కాకపోతే పంటల పరంగా కూడా మనం నీటి వినియోగాన్ని తగ్గించే పంటలను ఎంచుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేటివి ఈ మిల్లెట్సే. అతి తక్కువ నీటి వినియోగంతో మంచి దిగుబడులను ఇచ్చేటివి. వర్షాకాలంలో అయితే మనం నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి కాలాలకు అతీతంగా 3 పంటలను పండించుకో. సంవత్సరంలో 12 నెలలలో ఇప్పుడు ఈ మిల్లెట్స్ పంట కాలం 80 డేస్ నుంచి 100 డేస్. ఒక్క అరికలు తప్ప మిగతా మిల్లెట్స్ అన్నీ 80 డేస్ నుంచి 90 డేస్లో వచ్చే క్రాప్లే. కాబట్టి మనం ఈ పంటలకు వెళ్ళిపోవచ్చు. 3 పంటలు పండించుకోవచ్చు. ఒక వర్షాకాలంలో వర్షాధారంగానే ఈ పంట వెళ్ళిపోతుంది. మళ్ళీ తీసి కొంచెం పంట మార్చి ఒక దాంట్లో పెసలు, అపరాలు అట్లాంటివి వేసుకున్నా, పప్పు ధాన్యాల పంటలు వేసుకున్నా నీటి వినియోగం తక్కువనే వాటికి కూడా. కాబట్టి ఒకసారి పంట మార్చుకు 3 పంటలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఒక్క బోర్తో నా దగ్గర ఉన్న ఇప్పుడు 3 బోర్లు వేసినప్పుడు ఫస్ట్ బోర్ ఒకటే పని చేస్తుంది, మిగతా 2 బోర్లు పోయినాయి. అయినా ఒక్క బోర్తోని నేను 9.5 ఎకరాల వరి పంట సాగు చేసిన ప్రాంతంలోనే 9.5 ఎకరాలు నీటి ఆధారంగా, అంటే ఆరుతడి పంటల కింద ఇప్పుడు ఈ చిరుధాన్యాలను కూడా 3 కాలాలలో నేను 3 పంటలు, అప్పుడు వరి 2 పంటలు పండించేవాడిని. ఇప్పుడు అదనంగా 3 పంటలు కూడా వండియగలుగుతున్నాను నేను. మధ్యలో కూరగాయలు కానీ మిల్లెట్స్ని ఏదో ఒక ప్రాంతంలో కొంత అయితే తప్పకుండా వేస్తుంటాయి. ఇంకా ఏ సీజన్ మిల్లెట్స్కి సీజన్ లేదు. మనం ఎప్పుడు అనుకూలంగా అనిపిస్తే అప్పుడు మనం పొలం అనుకూలంగా తయారైతే అప్పుడు వేసుకోవచ్చు. ఉన్నదల్లా ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే పంట నూర్పిడి అప్పుడు వర్షానికి దొరికితే కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప మిగతా పంట పండించడానికి, దిగుబడి సాధించడానికి మాత్రం ఏ రకమైన ఇబ్బంది లేదు. మిల్లెట్స్ని తక్కువ నీటి వినియోగం కావాలంటే మిల్లెట్స్ని వేసుకోవాలి. మార్కెట్ పరంగా చూసినా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు అందరు చైతన్యవంతం అవుతున్నారు. ఈవెన్ డాక్టర్లు కూడా అంగీకరించారు, ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తున్నారు. మన దేశంలో ముందు పోయి చూస్తే మనం డాక్టర్లు మనకేదో ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, కానీ వాళ్ళే ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. మన వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఫస్ట్ వాళ్ళ ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. వాళ్ళు వైద్యం చేస్తున్నారు మనకు, కానీ దేనివల్ల అయిందో మనకు వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు ఆచరిస్తున్నది మాత్రం మిల్లెట్స్ తింటున్నారు నేను గమనించిన. కాబట్టి మిల్లెట్స్కి ఖచ్చితంగా మార్కెట్ ఉంటుంది. కొంచెం ఒడిదుడుకులకు లోనైనా స్టార్టింగ్లో ప్రాథమికంగా కొంచెం ఇబ్బందులు అనిపించినా, ఎందుకంటే మధ్య దళారీలు కొంచెం సృష్టిస్తుంటారు. దానివల్ల మనం కొంచెం అనుభవం సంపాదించే వరకు ఏదో మార్కెటింగ్ ఉందా లేదా అనుమానం ఉండొచ్చు, కానీ స్థిరమైన ఆదాయం వస్తుంది, స్థిరంగా మార్కెట్ ఉంటుంది. అందరూ నమ్మకంగా ఈ మిల్లెట్స్కి వెళ్ళిపోవచ్చు. లాభదాయకమైన వ్యవసాయం సాగు. మిల్లెట్స్లలో ఇప్పుడు ఎక్కువ కొర్రలనే ఉపయోగిస్తున్నారు. కొర్రల చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. నేను ఇప్పుడు 2-3 రకాల కొర్రలను సాగు చేస్తున్నా. అందులో ఇదొకటి ఎర్ర కొర్ర.
చూడండి దీన్ని ఈ కంకి దీన్ని బాగా పొడుగు ఉంటుంది. దీని మీద ఇట్లా ఈ పోగుల్లాగా వస్తుంది. ఇది ఒక రకము. ఈ కొర్రకు ఇప్పుడు ఎక్కువ ఎర్ర కొర్రలకు ఎక్కువ పోషకాలు ఎక్కువ ఉన్నాయనే దాంతో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. సాగు పరంగా చూస్తే ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఎంత పిలకలు వచ్చినాయంటే నేను ప్రకృతి వ్యవసాయం ద్వారానే చేస్తున్నా. మీకు చూడొచ్చు ఒక 20 పైగా పిలకలు ఉన్నాయి దీంట్లో. యావరేజ్గా 20 పిలకలు వచ్చినాయి. 20 వెన్నులు కూడా ఉంటాయి మీకు. దిగుబడి నేను పోయినసారి నేను రబీలో వేసినప్పుడు, రబీలో మొదటిసారి వేసిన అప్పుడు ఒక 8 క్వింటాల వరకు వచ్చింది ఎకరాకు. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ వర్షాధారంగా వేసిన ఇప్పుడు నేను అనుకుంటున్నా ఈసారి నేను 12 క్వింటాల్ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా ఎకరాకు. దీన్ని మొదటిసారి బాగా మెత్తగా దుక్కి చేసుకొని నేను హై డెన్సిటీలో వాడాను. మామూలుగా 2-2.5 కిలోల విత్తనం సరిపోతుందని అంటున్నారు. కానీ నేను మాత్రం చూద్దామనే ప్రయోగాత్మకంగా ఒక 4-4.5 కిలోల విత్తనాన్ని తీసుకొని మెత్తగా దుక్కి చేసి ముందుగా బోదెలు తోలుకొని మాన్యువల్గా కూలీలతోని, మిషన్లతోనో దేనితోనో కాకుండా కూలీలతోని వేయించాను. కూలీలు సాలుకు మధ్యన ఒక ఫీట్ వెడల్పు ఉంటుంది. ఇంత దూరం సాలుకు మధ్యన దూరం పెంచేసి మొక్కకు మధ్యన దూరాన్ని తగ్గించేశాను. సందు లేకుండా తీసుకొచ్చినప్పుడు నాకు 4.5 కిలోల విత్తనం వచ్చింది దీంట్లో. అందుకే ఈ హై డెన్సిటీ వల్ల ఇంకో లాభం ఏంటంటే నాకు కలుపు అనేది నాకు సమస్య కాలేదు. మీరు చూడొచ్చు మొదటి దశలో దంతె తోలిచ్చినాను ఎడ్లతో దంతె తోలిచ్చి ఒకసారి మాన్యువల్గా కూలీలతో ఇట్లా తీయించిన తర్వాత నాకు కలుపు లేకుండా కంట్రోల్ అయిపోయింది. అప్పటికెల్లా ఈ కొర్ర ఎదిగి వచ్చేసి ఈ కలుపుని కంట్రోల్ చేసింది కాబట్టి వీడి సమస్య లేదు నాకు. అందుకు హై డెన్సిటీ బాగుంటుందని నేను అనుకుంటున్నా. అయితే ఇంకోటి, ఇది స్వల్పకాలిక పంట. ఈ కొర్ర 90 రోజుల్లో అయిపోతుంది. ఇప్పుడు అయిపోయే దశకు వచ్చింది. నేను వర్షాకాలం ప్రారంభంలో వేసిన జూన్లో, ఇప్పుడు అయిపోయే దశకు వచ్చేసింది. ఇంకొక 10 రోజులలో ఇది హార్వెస్టింగ్ అయిపోతుంది. అంతే. మళ్ళీ అప్పటి నుంచి వెంటనే మళ్ళీ దుక్కి దున్ని మళ్ళీ ఖాళీ ఉంచే బదులు నేను అప్పుడే ఈ పంట లోపల కందిని పప్పు ధాన్యాలకు సంబంధించిన కందిని అంతర పంటగా వేసిన. సాలుకు మధ్యన దూరం ఒక 12 ఫీట్లు పెట్టుకొని వేసిన. ఇప్పుడు ఇది ఒక కంది. దీన్ని నేను మళ్ళీ ఈ కొర్ర తీసేసిన తర్వాత ఈ కంది కొర్ర ప్లేస్ లోపల శనగ వేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. పప్పు ధాన్యాలకు సంబంధించి శనగ వేస్తున్నా అంతర పంటలు. దీనివల్ల భూమిని మళ్ళీ దున్ని మళ్ళీ కాకుండా సద్వినియోగం చేసుకునవచ్చు. 3 పంటలు తీసుకునేయాలనే ఉద్దేశంతో, సంవత్సరంలో 3 పంటలు తీసుకునాలే, సమర్థంగా భూమిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ అంతర పంట విధానాన్ని ఎంచుకున్నా. ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ కొర్ర పోయంగానే నేను శనగ పంటను వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎలాంటి చింత లేకుండా రైతు చిరునవ్వులతో వినియోగదారుడు ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రాచీన చిరుధాన్యాల పంటలే మేలు. ఇలా ప్రకృతి సేద్యంతో అందరూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుందాం. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం.